హాయ్ ఫ్రెండ్స్, హై బీపీని కంట్రోల్లో ఉంచడం కోసం హైడ్రోజెల్ పొర ఒకటి అందుబాటులోకి వచ్చేసింది. దీన్ని కనిపెట్టింది పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలన్నమాట. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, మేము మీరు ఇచ్చిన మందులు వాడుతూనే ఉన్నాము కానీ బీపీ కంట్రోల్లోకి రావట్లేదు డాక్టర్ గారు అని చెప్పి. దీన్ని డ్రగ్ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అని అంటారన్నమాట. ఇది ఇలాగే కంటిన్యూ అయిందనుకోండి, గుండె జబ్బులకు దారితీస్తుంది, కిడ్నీ వ్యాధుల్ని కూడా తీసుకొచ్చి పెట్టేస్తుంది. సో దీనికి చెక్ పెట్టడం కోసం శాస్త్రవేత్తలు ఒక పరికరాన్ని కనిపెట్టారు. ఆ పరికరం పేరే కరోప్లెక్స్ పరికరం. ఇదేం చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా గుండె రక్తనాళాలకి అమర్చే పరికరం ఏదైనా ప్లాస్టిక్ ఆర్ మెటల్ తో తయారు చేస్తూ ఉంటారు. వీటిని కుట్లు సహాయంతో రక్తనాళాలకి అమర్చుతూ ఉంటారన్నమాట. ఇవి కొంతమేర బీపీని కంట్రోల్లో ఉంచుతాయి. బట్ రక్తనాళాలు సంకోచం వ్యాకోచం చెందే సమయంలో ఈ అమర్చిన పరికరాలు కూడా కదులుతూ ఉంటాయి. దీనివల్ల చుట్టుపక్క ఉన్న కణాలు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నమాట. సో దీనికి చెక్ పెడుతూ ఇప్పుడు కొత్తగా మెత్తటి హైడ్రోజెల్తో తయారు చేసిన ఈ కరోప్లెక్స్ అన్న పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. మన మెడలో కరోటిడ్ సైనస్ అనే ఒక రక్తనాళం ఉంటుంది. ఈ రక్తనాళమే బీపీని అదుపులో ఉంచే రక్తనాళం అన్నమాట. సో దీనికి ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ కరోప్లెక్స్ పరికరాన్ని కీ హోల్ సర్జరీ ద్వారా ఆ రక్తనాళానికి అమరుస్తారు. అప్పుడు ఈ కరోప్లెక్స్ ఏం చేస్తుంది అంటే మెదడుకి కొన్ని విద్యుత్ సంకేతాలని అందిస్తుంది అన్నమాట. సో దట్ మన రక్తపోటు 15% కంట్రోల్లో ఉంటుందట. ఇది ప్రూవ్ అయింది కూడా. దీనికి ఎలాంటి బ్యాటరీ కూడా అవసరం ఉండదు. మన గుండె కొట్టుకునే వేగంతో వచ్చే శక్తితోనే ఇది పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా మెటల్ ప్లాస్టిక్ తో తయారు చేసే పరికరాలతో అవసరం లేకుండా ఈ మెత్తటి కాగితంలా ఉండే హైడ్రోజెల్తో తయారు చేసిన ఈ కరోప్లెక్స్ ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణై బీపీని కంట్రోల్లో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు.